అకస్మాత్తుగా కొన్ని రకాల జంతువులు లేదా పక్షులు ఇంట్లోకి వస్తాయి. అయితే ఇంట్లోకి జంతువులు, పక్షులు లేదా ఏదైనా జీవి వస్తే దాని అర్థం ఏమిటో తెలుసా? కాకపోతే ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని జీవుల గురించి తెలుసుకుందాం. అవి ఇంట్లోకి వస్తే దాని అర్థం ఏమిటి? అది మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. శకున శాస్త్రం ప్రకారం ఏదైనా జంతువులు లేదా పక్షులు ఇంట్లోకి ప్రవేశిస్తే అది శుభ అశుభ సంకేతాలను ఇస్తుంది. అయితే ఎలాంటి జంతువులు, పక్షులు ఇంట్లోకి వస్తున్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. తరచుగా ఇంటి పైకప్పు మీద చిలుక వచ్చి కూర్చుంటుంది. కాని చిలుక టెర్రస్ మీద లేదా ఇంట్లో ఉంటే అది శుభమో అశుభమో అని నెత్తి బుర్రలు పీక్కుంటారు చాలామంది. శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో చిలుక రావడం శుభ పరిణామంగా పరిగణించబడుతుంది. చిలుకను కుబేరునిగా భావిస్తారు. చిలుక ఇంట్లోకి వస్తే దానితో పాటు సంపద చిహ్నాన్ని తెస్తుంది. శకున శాస్త్రం ప్రకారం ఇంట్లోకి తాబేలు రావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే శకున శాస్త్రంలో తాబేలు సానుకూల శక్తితో ముడిపడి ఉంది. తాబేలు వచ్చే ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. ఇంట్లోకి నల్ల చీమలు రావడం శుభ పరిణామంగా భావిస్తారు. నల్ల చీమలు వచ్చే ఇల్లు ఆనందం, శ్రేయస్సు, సంపదకు సంకేతమని నమ్ముతారు. శకున శాస్త్రం ప్రకారం ఇంట్లోకి నెమలి రావడం పూర్తిగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. నెమలి వచ్చే ఇంటిలో శుభకార్యం జరుగుతుందని నమ్మకం.